నమస్తే ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? జ్యోతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ చింతలబస్తి. వస్తే బాబా మీ లైఫ్లో చేసిన మెరాకల్స్ ఏంటి? అంతా బాబానే. అంతా బాబా అంటే ఏది అనుకున్నా కానీ అది జరుగుతుంది నాకు. ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? చిన్నగా ఉన్నప్పటి నుండి నమ్ముతాను. మా అన్నయ్య షిరిడికి వెళ్ళిండు, బాబా ఫోటో తెచ్చిండు అనమాట. నేను 4వ తరగతిలో నుండి నమ్ముతా. 4వ తరగతి ఇప్పటి వరకు నమ్ముతూనే ఉంటా. ఏది అనుకుంటే అది జరుగుతుంది నాకు. అంటే మీకు ఎప్పుడైనా ఇది బాగా పెద్ద కష్టం వచ్చినప్పుడు బాబా చేసిన మహిమ ఏంటి? ఒక విషయం గురించి. మొన్న నాకు సడన్గా బాగాలేకుండా హెల్త్, బాబానే నమ్ముకున్నా మంచిగా అయిపోయింది. అంతే. అట్లా అన్నీ అంతే, బాబానే. బాబాను నమ్ముకుంటే మనకు అన్ని విధాల మనకి సహాయము, సహకారము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ఇస్తాడమ్మా. ఆయన నమ్ముకుని మనం ఉండాలి. అంటే మీరు ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? నేను 20 ఏళ్ళ నుంచి ఉపయోగం చేస్తా ఉంటాను. మీ ఇంట్లో అందరూ బాబా భక్తులేనా? నేను మీరు మీకు ఎందుకు అంత నమ్మకం బాబా అంటే? మీ లైఫ్లో జరిగిన అద్భుతం అంటే మీరు కోరుకున్న కోరిక అది నెరవేర్చారా? ఎట్లాగా? నాకెప్పుడు ఆయన కష్టాలు అట్లాంటి వాటిల్లో ఆదుకుంటా ఉంటారు. అది నేను నమ్ముకుంటాను ఆయన్ని. షిరిడి వెళ్ళారమ్మా? వెళ్ళానండి. రేపు నెక్స్ట్ మంత్ కూడా వెళ్తున్నాం. అంటే బాబాకి ఎలాంటి సేవలు చేస్తూ ఉంటారు ఇంకా మీరు? నేను గుడికి వచ్చి దండం పెట్టుకుని ఆయన పాదుకలు దర్శించి వెళ్తూ ఉంటాను. కొంచెం వయసులో ఉన్నప్పుడు ఏదో పలహారాలు అవి చేసుకొచ్చేదాన్ని. ఇప్పుడు కొంచెం వయసు ఇదైనాక అట్లాంటివి చేయట్లేదు. అది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉండదు. అంటే మా ఇంటి దగ్గర కూడా ఉన్నారు బాబా, కానీ ఈయన దగ్గరికి వస్తేనే మాకు ప్రశాంతం. ఎందుకని ఇది చాలా ఫేమస్ అయింది కదా? ఫేమస్ అనేం కాదు, 30 ఏళ్ళ నుంచి అంత ఫేమస్ ఏం లేదు కదా. ఇప్పుడు అని కాదు, చుట్టూ ఉన్నాయి గుళ్ళు కట్టారు, కానీ ఆయనే మాకు. ఈయన చూస్తే ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎంత కిక్కిర్స్ ఉన్నా మనకు ప్రశాంతత వస్తుంది. మా హెల్త్ బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ షుడ్ బి సిన్సియర్ ఇన్ వాట్ యూ ఆస్క్. ఏదో అంటే నేను ఏదో ఆమె పెద్ద ఆశలు పెట్టుకోకూడదు. సింపుల్గా బీ ఏ గుడ్ పర్సన్. అండ్ ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్, యూ డూ గుడ్ టు అదర్స్, బాబా విల్ బి ఆల్వేస్ విత్ యూ. అండ్ ఈస్ బీన్ వెరీ కైండ్ బికాస్ ఐ వెంట్ త్రూ సర్జరీ అండ్ ఐ రియలీ గాట్ ద స్ట్రెంత్. వెరీ రీసెంట్లీ నేను షిరిడీకి వెళ్ళొచ్చాను. అప్పటి నుంచి నాలోనే కొంచెం మార్పు, కొంచెం స్ట్రెంత్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మేనగాళ్ళు పెళ్ళి, దానికి ఆశీర్వచనం శుభలాగా తెచ్చి. సో బాబా ఈజ్ ఆల్వేస్ విత్ అస్. బాబా ఈజ్ విత్ ఎవ్రీ వన్. ఓన్లీ ఐ ప్రే ఎవ్రీ వన్ దట్ యూ షుడ్ బి సిన్సియర్ ఇన్ డూయింగ్ యువర్ ప్రేయర్స్. నేను బేగంపేట కుందన్ బాగా. అది ఆల్మోస్ట్ 3-4 years నుంచి వస్తున్నాం అండి. ఎప్పటి నుంచి వస్తున్నాం. షిరిడీ మాది రెగ్యులర్గా ఉంటుంది. బాబా ఈజ్ ఎవ్రీవేర్ అండి. నేను చెప్తున్నాను కదా, ఆయన తలుచుకుంటే మీరు యువర్ ప్రేయర్ షుడ్ బి సిన్సియర్. మీరు అత్తాసపడి ఏదో అడిగితే అలా అవ్వదు. ఆయన చూస్తారు అండ్ యూ విల్ టెస్ట్ యూ ఆల్సో. సో మనం ఎప్పుడు మన దాంట్లో వాట్ ఎవర్ యూ పుట్ యువర్ ఎఫర్ట్, బాబా ఈజ్ దేర్. మీరు అన్నట్టుగా బాబాను నమ్మిన వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి అంటారు. కరెక్ట్ అండి, పర్లేదు, దట్స్ ఫైన్. అంటే లైఫ్ ఈజ్ ఛాలెంజెస్. నేను ఒకటే అంటాను, మోదీ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్, హీ హాస్ గట్ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే అందరూ అనుకుంటారు ప్రైమ్ మినిస్టర్ కదా అని తిరుగుతున్నారని, బట్ హీ హాస్ ఇంప్రూవ్డ్ ద కంట్రీ. ఇప్పుడు అంటే అందరూ పొలిటీషియన్సే, బట్ హీస్ అ డిఫరెంట్ పొలిటీషియన్. వై వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఇస్ టుడే ఇండియా ఇస్ ఇన్ ద గ్లోబల్ పవర్. దానికి ఏంటంటే హీస్ బీన్ సిన్సియర్. ఇప్పుడు ఎందుకు మొన్న వాళ్ళ చెల్లెలు ఎవరో అయోధ్యకి ఎక్కడో వెళ్ళారు, మామూలుగా వెళ్ళారు, కామన్ పీపుల్లా వెళ్ళారు, విఐపీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అదే మన పొలిటీషియన్స్ అనుకోండి, చిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఇచ్చేస్తారు. సో యూ షుడ్ బి, నేను ఒకటే అంటాను, యూ షుడ్ బి ఫ్రమ్ హార్ట్ క్లీన్గా ఉండాలండి. మనం మా పక్కళ్ళకు కూడా మనం మంచి చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్. ఐ థ్యాంక్ యువర్ మీడియా. ప్లీజ్ స్ప్రెడ్ ద మెసేజ్. యూ షుడ్ హెల్ప్ అదర్స్ అండ్ యూ షుడ్ బి సిన్సియర్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ యూ షుడ్ హార్డ్ వర్క్. దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ బీ డిసిప్లిన్. థ్యాంక్ యూ అండి.